రైతులకు శుభవార్త. రైతు బంధు నిధులను వచ్చేశాయి. ఖాతాలో చెక్ చేసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఉన్నాము అని ఇప్పటికే 6 హామీల్లో 5 ప్రాజెక్టులు అమలు చేశాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఉన్నాము. ఇప్పటికే 6 హామీల్లో 5 ప్రాజెక్టులు అమలు చేశాము. ఇందులో మహాలక్ష్మి యోజనలో భాగంగా ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి యోజన కింద ఇళ్లలో వినియోగిస్తున్న 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ప్రారంభిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. దీనితో పాటు బీమా సౌకర్యం, ఆరోగ్యశ్రీ యోజన కింద 10 లక్షలు. కానీ గత ప్రభుత్వం రైతు బంధు యోజన ద్వారా ఎకరాకు 10,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేసింది. అయితే ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తుంది. గతంలో ఎకరాలోపు ఉన్న భూమి ఉన్న రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేసింది. మొన్నటి వరకు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు బంధు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రైతు బంధు చెల్లించకపోవడంతో 3 నుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. జమ చేయలేదని రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఎట్టకేలా వారి నిర్లక్ష్యానికి నిరీక్షణకు ముగిసింది. 3 నుంచి 4 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని 93% పైగా రైతులకు రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.